ఫుట్బాల్ మ్యాచ్లు అంటే సాధారణంగా ఉత్సాహం, కేకలు, హోరాహోరీ పోటీలు గుర్తుకు వస్తాయి. కాని ఈ రోజు జరిగిన ఒక ఫుట్బాల్ కార్యక్రమంలో మాత్రం ఆటకంటే ఎక్కువగా ఒక భావోద్వేగ క్షణం అందరి మనసులను తాకింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అక్కడున్న వారినే కాదు, ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. ఫుట్బాల్ గ్రౌండ్పై నిలబడి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో రాజకీయాలు కన్నా మనుషుల జీవితం, కలలు, కష్టాలు ఎక్కువగా వినిపించాయి. ఆయన ప్రసంగం మొదట చాలా సాధారణంగా మొదలైంది. క్రీడల ప్రాధాన్యం, యువతలో స్పోర్ట్స్ స్పిరిట్ గురించి మాట్లాడారు. కాని కొద్దిసేపటికే ఆయన మాటల స్వరం మారింది. భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. ఈ మైదానంలో నిలబడ్డ ప్రతి యువకుడు, ప్రతి క్రీడాకారుడు ఒక కలతోనే ఇక్కడికి వచ్చాడు అంటూ సీఎం మాట్లాడిన తీరు అందరినీ నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. కష్టాల్లోనూ ఆగకుండా ముందుకు వెళ్లే యువతను చూసినప్పుడు తనకు తన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయంటూ చెప్పిన సందర్భంలో ఆయన గొంతు కొద్దిగా బరువెక్కింది. క్రీడాకారుల జీవితంలో వచ్చే ఒత్తిడి, కుటుంబాల త్యాగాలు, విజయం కోసం పడే కష్టం గురించి మాట్లాడుతూ ఓడిపోతే జీవితం అయిపోయినట్టు కాదు, గెలిస్తే మాత్రమే మనిషి కాదు అన్న మాటలు స్టేడియం మొత్తం ప్రతిధ్వనించాయి. ఆ మాటలు విన్న చాలామంది యువ క్రీడాకారుల ముఖాల్లో భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో క్రీడలను కేవలం ఆటగా చూడొద్దని, అవి జీవితానికి పాఠాలు నేర్పుతాయని చెప్పారు. ఓర్పు, క్రమశిక్షణ, జట్టు భావన ఇవన్నీ ఫుట్బాల్ నేర్పే గొప్ప విలువలని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న భరోసా ఇచ్చినప్పుడు స్టేడియంలో చప్పట్లు మారుమోగాయి. ప్రసంగం మధ్యలో ఆయన కాస్త ఆగి ప్రేక్షకుల వైపు చూస్తూ చెప్పిన మాటలు మరింత భావోద్వేగంగా మారాయి. మీ కష్టాలు నాకు తెలుసు, మీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు అని చెప్పిన సమయంలో ఆయన మాటల్లోని నిజాయితీ అందరి హృదయాలను తాకింది. ఇది రాజకీయ ప్రసంగంలా కాకుండా ఒక పెద్ద అన్నయ్య తన చిన్నవాళ్లతో మాట్లాడుతున్నట్టు అనిపించిందని అక్కడున్నవారు చెబుతున్నారు. ఈ ప్రసంగం పూర్తయ్యాక స్టేడియంలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది. తరువాత ఒక్కసారిగా చప్పట్ల శబ్దం పెరిగింది. కొందరు యువ క్రీడాకారులు భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు. సోషల్ మీడియాలో కూడా ఈ స్పీచ్ వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. సీఎం మాటల్లో నిజాయితీ ఉంది, ఇది రాజకీయ ప్రసంగం కాదు, మనసునుంచి వచ్చిన మాటలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫుట్బాల్ కార్యక్రమం ఒక ఆటగా మొదలైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం కారణంగా అది ఒక స్మరణీయ క్షణంగా మారింది. క్రీడల ద్వారా యువతకు ధైర్యం, ఆశ, భరోసా ఇవ్వాలనే సందేశం స్పష్టంగా బయటకు వచ్చింది. చివరికి ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన చాలామంది ఒకే మాట అన్నారు, ఈ రోజు ఫుట్బాల్ గెలిచిందా లేదా అన్నది కంటే మనసులు గెలిచిన రోజు ఇది.